Hello, how are you all doing? I'm doing really great. నేను పాస్ట్‌లో పెట్టిన వీడియోస్ అండ్ ప్రెజెంట్‌లో పెడుతున్న వీడియోస్ అండ్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా దే ఆర్ ప్యూర్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నిటి వీడియోస్‌కి కూడా నేను ఒక నేమ్ అనుకున్నాను అనమాట. దట్ ఈస్ యాన్ ఈడియట్స్ గైడ్ అని చెప్పి. సో యూ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద టైటిల్ ఆఫ్ దిస్ వీడియో. డూ యూ ఆర్గ్యూ ఇంటెలిజెంట్లీ ఆర్ నాట్? సో ఎట్ ద బేసిక్ లెవెల్ ఆర్గ్యుమెంటేటివ్నెస్ అంటేనే రిఫ్లెక్స్ అనమాట. అంటే నీకు దెర్ ఈస్ నో ప్రిపరేషన్ ఇన్ యువర్ హెడ్. వెన్ సంబడి కమ్స్ అండ్ స్టార్ట్ ఫైటింగ్, నువ్వు యూ ఆటోమేటికలీ వాంట్ టు గివ్ రెస్పాన్స్ విచ్ ఈస్ లైక్ నువ్వు ఫ్రీజ్ అయిపోతావా, లేకపోతే యూ ఫైట్ బ్యాక్, ఆర్ నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోదాము, ఇట్లా ఏదో ఒకటి అనుకుంటావు కదా. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్. అండ్ యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద అదర్ పర్సన్. ఎవరైనా నీ పర్సన్ ముందొచ్చి ఇట్లా ఫైట్ పెట్టుకున్నారనుకో, హౌ డు యూ రియాక్ట్? అండ్ మనం ఆ టైంలో సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాం అనమాట. అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అరౌండ్ అస్, అందరు మనని చూస్తారు, మన ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తుంది అప్పుడే మనకి. ఇలాంటి టైంలో నువ్వు ఫ్రీజ్ అవ్వలేవు అండ్ యూ హ్యావ్ టు గివ్ రెస్పాన్స్. కాబట్టి ఇలాంటి సిట్యువేషన్ని మనం ఇంటెలిజెంట్గా ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ ఒకవేళ హ్యాండిల్ చేసామనుకో, మనకి ఒక సోషల్ సరౌండింగ్స్ గురించి మాస్టర్స్ చేసే అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వాట్ ఈజ్ సోషల్ సరౌండింగ్స్ అని అంటే, ఒకవేళ సోషల్ సరౌండింగ్స్ బిజినెస్లోనే తీసుకుందాం. ఒక బిజినెస్ మీటింగ్లో దే ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ టుగెదర్ అండ్ డిస్కసింగ్ ద ప్రోగ్రెస్ ఆర్ ప్రాసెస్ అనుకుందాం. అప్పుడు స్పాంటేనియస్గా నువ్వు ఇండివిజువల్గా ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ సోషల్ సరౌండింగ్ అనమాట. సో అట్లీస్ట్ నువ్వు ఒక చిన్న గ్రూప్ సర్కిల్లో యూ హ్యావ్ స్పోకెన్, యూ క్యాన్ గివ్ గ్రేట్ రెస్పాన్స్ ఇంటెలిజెంట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వాయిస్ ఆర్గ్యుమెంట్ వాయిస్ లాగా ఉండొద్దు, నార్మల్ వాయిస్ లాగా ఉండాలి. అండ్ నాకు ఇది చాలా బిగ్ డీల్, ఎందుకంటే నేను నార్మల్గా మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ వాయిస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ రియలీ మేనేజ్డ్ టు సప్రెస్ మై ఫ్రస్ట్రేషన్ వాయిస్ నార్మల్ వాయిస్కి తెచ్చుకోవడానికి. గొడవకి ఎంటర్ అవుతున్నామంటే చాలామందికి ఇడియాటిక్ వేస్ ఉంటాయి, అవి ఏం వర్కౌట్ అవ్వవు. అంటే దే ఫ్రస్ట్రేట్, దే షౌట్ ఎవ్రీథింగ్, కానీ అల్టిమేట్గా ఇది ఒక ఇడియాటిక్ వే టు రెస్పాండ్ అని నాకు అనిపిస్తుంది. అలా ఎవరైనా వచ్చి ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు టాపిక్ కాకుండా వేరే టాపిక్కి వెళ్ళిపోతుంది అండ్ అది మొత్తం డిస్ట్రాక్టివ్ అయిపోతుంది. అండ్ ఇద్దరు పార్టీస్ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి దే విల్ నెవర్ గెట్ ఎనీ సొల్యూషన్. సో ఐ హ్యావ్ కమ్ అప్ విత్ ద క్రేజీ ఐడియాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈస్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటే యూ హ్యావ్ టు డిసగ్రీ విత్ అదర్ పర్సన్. నువ్వు దానికి కౌంటర్ అయ్యాలి, బట్ ఇన్ అ సెటిల్ వే. అండ్ ఆల్సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ట్రూత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక పర్సన్ వచ్చి నాతోని, నాకు క్యాట్స్ అంటే చాలా ఇష్టం, నేను వాటిని పెట్ చేస్తాను అండ్ అవి చాలా క్లీన్ అండ్ ఇండిపెండెంట్గా ఉంటాయని అతను అంటాడు. సో యూ వాంట్ టు గివ్ అన్ ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ ఆల్సో కౌంటర్ ఆర్గ్యుమెంట్. నువ్వు అప్పుడు ఏమనాలి? క్యాట్స్ ఆర్ వెరీ యునో డర్టీ అండ్ ఇట్ ఈస్ వెరీ డిమాండింగ్, నాకు క్యాట్స్ అంటే నచ్చవని. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పాయింట్ ఆఫ్ వ్యూస్, బట్ యూర్ డిసగ్రీయింగ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్. సెకండ్ ఈజ్ రెస్పాండింగ్ టు ద టోన్. రెస్పాండింగ్ టు ద టోన్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద టోన్ అనమాట. టోన్కున్నంత ఇంపార్టెన్స్ నీ కమ్యూనికేషన్లో దేనికి ఉండదు. వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయనివి కూడా టోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లెట్స్ సే నేను వర్డ్స్ నార్మల్గా స్మూత్గా మాట్లాడుతున్నా, బట్ మై టోన్ ఈస్ రియలీ హై, దెన్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్. పీపుల్కి టోన్ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నీ ఫ్రెండ్ వచ్చి నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు అండ్ హిస్ టోన్ ఈస్ రియలీ హై. నువ్వు ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలంటే యూ హ్యావ్ టు పాయింట్ అవుట్ హిస్ టోన్, సేయింగ్ నీ టోన్ చాలా పెద్దగా ఉన్నది, నువ్వు పెద్దగా మాట్లాడడం వలన నీ పాయింట్ ఇక్కడ ప్రూవ్ అవ్వదు అని చెప్పి. అండ్ హీ హిమ్సెల్ఫ్ వాంటెడ్ దట్ ఆర్గ్యుమెంట్ టు బీ హిస్ సైడ్ కదా. కాబట్టి హీ విల్ స్లో డౌన్ హిస్ పాయింట్ సేయింగ్ నేను ఇది ఆర్గ్యుమెంట్ ఇలా చేయాలనుకోలేదు, బట్ ఐ వాంట్ టు పుట్ మై పాయింట్. సో అక్కడి నుంచి నార్మల్ లెవెల్కి తీసుకొస్తాడు. దట్స్ హౌ యూ హ్యావ్ టు పాయింట్ అవుట్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద నార్మల్ లెవెల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాడ్ హోమినం. ఈ యాడ్ హోమినం టెక్నిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ టెల్ యూ వై ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. దిస్ టెక్నిక్ ఈస్ ఆల్ అబౌట్ అటాకింగ్ ఆన్ సంబడీస్ క్యారెక్టర్, సంబడీస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సంబడీస్ అంటే టాపిక్ కాకుండా మిగతా అన్నిటి మీద ఫోకస్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యానిపులేషన్. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని మ్యానిపులేట్ చేసి
యూ షుడ్ బ్రింగ్ డౌన్ అనుకున్నావు అనుకో, యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ బై దిస్ యాడ్ హోమినమ్ టెక్నిక్. ఐ టెల్ యూ హౌ. నీ ఫ్రెండ్ ఉన్నాడు, అతను స్మోక్ చేస్తున్నాడు అనుకో, నువ్వు అక్కడ పోయి యూనో అరే నువ్వు స్మోక్ చేయకురా, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పావనుకో, వాడు సరే ఓకే పోనీ అని వదిలేశాడు అనుకో, దాట్స్ అన్ అనదర్ ఇష్యూ. ఒక అతను అట్లా కాకుండా నువ్వు ఎవరా నాకు చెప్పడానికి అని అడిగాడు అనుకో, దట్ ఈస్ కాల్డ్ యాడ్ హోమినమ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్లీ ట్రూ. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే డోంట్ స్మోక్ అని. యాజ్ అ ఫ్రెండ్ యూ కెన్ సే, బట్ లాజికలీ యూ కెనాట్ కదా. దిస్ ఈస్ హౌ పీపుల్ ట్రై టు మ్యానిపులేట్ యూ సేయింగ్ ఆబ్జెక్టివ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్కి వెళ్ళావు, స్కూల్లో టీచర్ అరే నువ్వు హోంవర్క్ రాయలేదు అని అంటే మ్యామ్ మర్చిపోయాను అని అంటే, అప్పుడు టీచర్ అంటది నీకు పని చేత కాలేదు కాబట్టి నువ్వు చేయలేదు అని చెప్పి. దిస్ ఈస్ హౌ దే బ్రింగ్ డౌన్ యూ. దిస్ టెక్నిక్ ఈస్ లైక్ పాయిజనింగ్ ద వాల్ బిట్వీన్ టూ పీపుల్, అండ్ ఐ పర్సనలీ డోంట్ సజెస్ట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. బట్ స్టిల్ చాలామంది మన మీద ట్రై చేస్తారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ రియలీ నాట్ సేఫ్. ఇఫ్ యూ కెన్ డూ, యూ కెన్. And next is contradiction technique. Contradiction technique is which is similar to the counter attack, counter argument, but I'll tell you ఇందులో డిఫరెన్స్ ఏంటంటే, ఈ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లో నువ్వు ఒపోజ్ చేసే స్టేట్మెంట్లో కొంచెం ట్రూత్ ఉండాలి, అంటే కొంచెం నీకు వెనక ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలి. దట్స్ హౌ యూ ట్రిక్ అదర్ పీపుల్. లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యు నో సంథింగ్ అబౌట్ యువర్ ఫ్రెండ్, నీ గురించి బీఫ్ చేసింది వెనకాల అని చెప్పి, నువ్వు ఇలా అన్నావా అని చెప్పి నువ్వు డైరెక్ట్గా అడగలేనప్పుడు ఏం చేయాలంటే, ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ షీ స్టార్ట్ టెల్లింగ్ సంథింగ్, బట్ యూ ట్రై టు డిఫెండ్ ఇట్ సేయింగ్ లైక్, నాకు ఒక అమ్మాయి చెప్పింది, మీరందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు నా గురించి గాసిప్ చేశారు, బట్ యూ స్టూడ్ బై మై సైడ్, కాబట్టి ఐ స్టిల్ రెస్పెక్ట్ యూ, అందుకే నేను నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లేదు అని యూ షుడ్ పాయింట్ అవుట్ దిస్. అప్పుడు షీ విల్ గెట్ కాన్షియస్, అండ్ ఆఫ్టర్ థింకింగ్ అ ఫ్యూ మోర్ సెకండ్స్ షీ విల్ టెల్ యూ ద ట్రూత్ సేయింగ్ నేను కూడా వాళ్ళ సైడే చెప్పాను అని. దిస్ ఈస్ హౌ యూ షుడ్ ట్రిక్ అండ్ ఆల్సో కాంట్రడిక్ట్ ఎట్ ది సేమ్ టైమ్. తను ట్రూతే చెప్తుంది, ఎందుకంటే షీ మైట్ ఫీల్ గిల్ట్ అబౌట్ ఇట్ నాట్ సేయింగ్ టు యూ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు చెప్పకపోయినా షీ విల్ టెల్ ఆఫ్టర్ ఫ్యూ మోర్ డేస్ సేయింగ్ ఐ ఆల్సో గాసిప్డ్ అబౌట్ యూ. అండ్ ద లాస్ట్ టెక్నిక్ ఈస్ రిఫ్యూటింగ్ ద సెంట్రల్ పాయింట్. రిఫ్యూటింగ్ ద సెంట్రల్ పాయింట్ అంటే వాళ్ళ పాయింట్ని రాంగ్ అని ప్రూవ్ చేయాలి, బట్ విత్ ద లాజికల్ రీజనింగ్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నీ ఫ్రెండ్ వచ్చి నేను లైక్ మనీ అడిగాడు, అప్పుడు నువ్వు ఫ్రెండ్ అయితే నాకు డబ్బులు ఇవ్వాలరా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నువ్వు దానికి ఏం చెప్పాలి, నువ్వు రీజనబుల్గా లేకున్నా నేను నీకు మనీ ఇవ్వాలా, అండ్ వాడు వచ్చి టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది అండ్ టెక్నాలజీ వల్ల మనం లైఫ్ని బాగా చూడగలుగుతున్నాం, మన ఫోన్లో కెమెరా ఉంది కాబట్టి మనం స్మార్ట్గా ఆలోచించి మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి. అప్పుడు నువ్వు దానికి క్వశ్చన్ ఎలా వేస్తావనంటే, మన లైఫ్ క్వాలిటీ కెమెరా వల్ల ఎలా పెరుగుతుంది ఇలా. ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ లాజికలీ అవి ట్రూవే, బట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్ వాట్ హీ సేస్. వాడే క్వశ్చన్ వేసుకుంటాడు లాస్ట్ మూమెంట్లో, అంటే ఇస్ దిస్ రైట్ ఆర్ రాంగ్. తను చెప్పింది లాజికల్గా కరెక్టే, బట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఇట్ విల్ నెవర్ మేక్ సెన్స్ ఆ టైంలో. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనము యూస్ చేస్తాం బై డిఫాల్ట్, బట్ మనకు తెలియదు వీటిని ఇలా పిలుస్తారని చెప్పి. అండ్ మన మీద కూడా చాలా యూస్ చేసే ఉంటారు. అండ్ వీటిని మీరు మ్యానిపులేషన్ అని అనుకున్నా కూడా, లేకపోతే హోల్డింగ్ ఆన్ సమ్వన్స్ పవర్ అనుకున్నా కూడా, ఐ డోంట్ రియలీ కేర్. కాజ్ ఇంటెలిజెంట్ పీపుల్ అదే చేస్తారు. ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రం పక్కన వాళ్ళని ఎలా డౌన్ చేయాలని చూస్తారు, కానీ హౌ అండ్ ఈజ్ దిస్ ద వే ఆఫ్ ధర్మం ఇట్లా ఏం ఆలోచించారు. ధర్మాలు ఏముండవు ఇంటెలిజెంట్ పీపుల్ దగ్గర. అండ్ ఆర్గ్యుమెంట్లో యూ హ్యావ్ టు బీ యాజ్ బ్రూటల్ యాజ్ యూ ఆర్, బట్ ఆల్సో యూ షుడ్ కన్సిడర్ అదర్ పీపుల్ ఫీలింగ్స్. సెన్సిటివ్ అయితే ఇవన్నీ వాడామనుకో ఇట్ కాజ్ సమ్ ట్రబుల్. బట్ ఐ థింక్ ఓవరాల్ మీరు ఇంటెలిజెంట్గా ఆర్గ్యుమెంట్ చేయాలంటే మాత్రం యూ హ్యావ్ టు యూస్ వన్ ఆఫ్ దిస్ టెక్నిక్స్. ప్లీజ్ కమెంట్ డౌన్ మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు యాడ్ ఎనీ ఆఫ్ గుడ్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్ కమెంట్ డౌన్. హ్యావ్ ఎ నైస్ డే.